ఏంటి బిగ్ బాస్ ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు? ఈ వారం ఇంకా ఈ బిగ్ బాస్ హౌస్లో అదే రేపు ఇంక సండే, రేపు ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది మనందరికీ తెలుసు, అందరికి తెలిసిందే. ఇంక ఎవరో కాదు, నాకు తెలిసినంత వరకు ఇంకా పృథ్వీ అన్నా లేకపోతే యష్మి అన్న, వాళ్ళిద్దరిలోనే ఖచ్చితంగా ఎవరో ఒకరు అయ్యే ఛాన్స్ ఉంది. చాలామంది అయితే యష్మి అవుతుందని, చాలామంది అయితే పృథ్వీ అవుతారని ఉంది. కానీ ఓటింగ్ శాతం చూసుకుంటే కాస్త యష్మి కంటే పృథ్వీ కాస్త లోలో ఉన్నాడు. పైగా పృథ్వీ కూడా ఆట ఆడడం కానీ, ఆట ఆడే తీరు కానీ ఎక్కడ ఏం బాగాలేదు. పైగా యష్మి కంటే కానీ పృథ్వీ బెటరే. కానీ ఓటింగ్ శాతం ఏంటంటే యష్మి ప్రతిసారి సేవ్ అవుతూనే ఉంది. ఒక్కసారి కూడా ఆమె చివరి వరకు వచ్చి తిరుక్కుపోయింది లేదు ఎక్కడ. కానీ పృథ్వీ మాత్రం ఒక 2-3 సార్లు చివరి వరకు వచ్చి మరి పోయాడు. కాబట్టి ఇంకా నా తెలిసినంత వరకు ఇంకా పృథ్వీ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. నా తెలిసి అంచనా ప్రకారం అంతే. అది ఇంకా ఎవరు ఎలిమినేట్ అయ్యేది ఇంకా ఈరోజు తేలిపోద్ది అన్నమాట క్లారిటీగా, ఒక 9-10 మధ్యలో. ఎందుకంటే యూట్యూబ్లో అన్నీ వస్తాయి, అప్డేట్లు వస్తాయి, కొన్ని ఫేక్లు వస్తాయి, కొన్ని నిజాలు కూడా వస్తాయి. కానీ ఎవడు నిజమో ఎవరిది ఫేక్ అయితే అర్థం కాదు. అది రేపటి వరకు ఆగాయిస్తే తప్పదు అనమాట. అంటే చాలామంది చెప్తారు, అయితే ఇప్పుడు ఆదిరెడ్డి అని చాలామంది అనమాట చెప్తారు, ఓల్డ్ అయ్యారు వీళ్ళు అయ్యారని. కానీ క్లారిటీ అయితే లేదు ఎక్కడ. అది దానంతగానే అదే ఇంకా అది హాట్స్టార్లో అన్నా లేదా మాలో అన్నా బిగ్ బాస్ చూస్తేనే మనకు అర్థం కాదు. చూద్దాం ఇంకా ఎవరు అవుతారు అనేది. కానీ ఇప్పుడు గత ఒక 4-5 వారాలు బ్యాక్ పోతే మాత్రం క్లారిటీ ఉండింది. కానీ ఇప్పటి నుంచి ఏంటంటే కొద్దిగా సీక్రెట్గా ఉందన్నమాట. సేఫ్ జోన్లో ఎవరు ఉన్నారు? సేఫ్ జోన్లో ముగ్గురు ఉన్నారు, నిఖిల్, నబీలు, ప్రేరణ. వాళ్ళు ముగ్గురు ఎప్పుడు సేఫే కదా, వాళ్ళు ఎప్పుడు టాప్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు కర్ణాటక వాళ్ళు కన్నడ బ్యాచ్ వాళ్ళు పడ్డారు. ఇప్పుడు నామినేషన్లో వేసింది కన్నడ బ్యాచ్ వాళ్ళు అందరిని వేశారు. కానీ వాళ్ళలో మనోడు ఒకడు, మన తెలుగు కూడా ఒకడు ఉన్నాడు, ఎవరు నబీల్ అన్నాడు. మరి నబీల్ ప్రతిసారి సేవ్ అవుతున్నాడు, ఓటింగ్లో టాప్లో ఉంటాడు. ఆ నబీల్ ఫైనల్ విన్నరు అని మనం చాలాసార్లు అనుకున్నాం. కానీ నబీల్ ఆట కూడా బాగా డల్ అయిపోయింది. పైగా సాక్రిఫైస్ చేయడం, పైగా వాళ్ళని మెగా చీప్ చేయడం, వాళ్ళ కోసం ఆడడం, వీళ్ళ కోసం ఆడడం. తన కోసం ఆయన ఆడుంటే బాగున్నాం, ఆయన కోసం ఇప్పుడు ఆడలా. పైగా ఇంకా ఆట ఆడే తీరు కూడా బాగా డల్ అయిపోయింది అనమాట. ఇంకొక 2 వారాలు ఉంది అంతే, ఇంకొక 3 వారాలు ఉంది. ఇంక 3 వారాల్లో ఎవరని చెప్తే మనం ఇంకా అందరికి తెలిసిందే, నిఖిలే ఇంకా టాపు. పైగా నిఖిలే ఇంకా ఫైనల్ కప్. ఇంకా రేపైతే ఎలిమినేషన్ ఇంకా పృథ్వీ అనుకుంటా. పృథ్వీ అయిపోవచ్చా? పృథ్వీ పక్క, పృథ్వీ కన్ఫర్మా? కన్ఫర్మ్ అంతే. ఓకే, థ్యాంక్ యూ.